ఆర్ యు రెడీ? ప్రారంభము నుండి ముగింపు తెలుసు. ప్రారంభము నుండి ముగింపు తెలుసు. యేసయ్య దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు ఆయనకి ప్రారంభం లేదు, ముగింపు లేదు. ఆయనకి బిగినింగ్ లేదు, ఎండింగ్ లేదు. ఆయనకి కారణం ఎవ్వరు లేరు. ఆయనే కారణం, మనకు తెలదు. అటువంటి దేవుడు ఆయనకు ఒక స్టార్టింగ్ పాయింట్ తీసుకొచ్చాడు, ఆయనకు ఒక ఎండింగ్ పాయింట్ తీసుకొచ్చాడు. ఆయనకి ప్రారంభము నుండి ముగింపు తెలుసు. ఆయనకి ఎక్కడ జన్మించబోతున్నాడు ఆయనకి తెలుసు. ఎవరు వ్యతిరేకమైపోతున్నారు ఆయనకి తెలుసు. ఎవరైనా పక్షాన ఉండబోతున్నారో ఆయనకి తెలుసు. 12 మంది శిష్యులు ఏం చేయబోతున్నారో తెలుసు. సిలువలో ఏం జరగబోతుందని తెలుసు. 3వ రోజు ఏం తిరిగి లేకపోతున్నాడని తెలుసు. ప్రారంభము నుండి ముగింపు తెలుసు. అదే దేవుడు నీ హృదయములో ఉన్నాడు. అదే దేవుడు నీ హృదయములో ఉన్నాడు. అదే దేవుడు నా హృదయములో ఉన్నాడు. మన ప్రారంభం ఆయనకి తెలుసు, మన ముగింపు తెలుసు. ఈ మధ్యలో ఏమేమి జరుగుతాయో కూడా ఆయనకి తెలుసు. అవన్నీ ఎదుర్కోవడానికి ప్రతి వ్యక్తిని ఆయన ఏర్పాటు చేశాడు. ఆయన నువ్వు కంగారు పడక్కరలా, నువ్వు తొందరపడక్కరలా. ఆఖరికి నీ తలలో ఒక వెంట్రిక కిందకి పడితేనే ఆయనకి తెలిస్తే నీ ప్రారంభానికి ముగింపుకి మధ్య ఏమేం జరుగుతుందో అన్నీ ఆయనకి తెలుసు. నీ ఘనతలో ఎవరిని ఏర్పాటు చేయాలి, అందరినీ ఏర్పాటు చేశాడు. నీ ఉన్నత స్థానంలో నీకు ఎలా సహకరించాలో వాళ్ళందరినీ సెట్ చేశాడు ఆయన. నువ్వు పైకి రాగా నీ కొరకు ఎవరు నిలబడ వాళ్ళందరినీ సెట్ చేశాడు ఆయన. నీ ఇబ్బందిలో ఎవరిని నిలబెట్టాలో కూడా ఆయన ఏర్పాటు చేశాడు ఆయన. ఏ అధికారిని నిలబెట్టాలో ఆయన ఏర్పాటు చేశాడు ఆయన. ఏ వ్యక్తిని నిలబెట్టాలో అందరిని ఏర్పాటు చేశాడు ఆయన. ఏ స్త్రీని నిలబెట్టాలో ఆ స్త్రీని నిలబెట్టేశాడు ఆయన. ఏ పురుషుని నిలబెట్టాలో ఆ పురుషుని నిలబెట్టేశాడు ఆయన. కానీ నువ్వు ప్రారంభములో ఉన్నంత కాలం వాళ్ళు ఎవ్వరు కనబడరు. కానీ అడుగు పెట్టేటప్పుడు ఆమె స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కరిని కనబడుతూ ఉంటారు. నువ్వు ముగింపుకు రాగా వెనక్కి తిరిగి చూడగా మందిరంలో సాక్ష్యం చెప్తావు, నాకు ముక్కు ముఖం తెలవనోళ్ళని ఇంతమందిని దేవుడు ఏర్పాటు చేశాడా నా కొరకు అని. హల్లెలూయా. దేవుడికి ఎంటైర్ డీటెయిల్స్ ఆయనకి తెలుసు. నీ ప్రారంభం నుండి నీ ముగింపు వరకు అన్నీ ఆయనకి తెలుసు. ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకి ఆదివారం ఈ ప్రసంగం చెయ్యాలని నాకు తెలియదు, కానీ ఆల్రెడీ ఆయనకి తెలుసు. ఈ ప్రసంగాన్ని నేను ఎలా పోషించాలో, మీకు ఎలా చెప్పాలో నాకు తెలియదు, కానీ ఆల్రెడీ నేను ఇది అడుగు పెట్టగానే టక 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 ప్రసంగం అంతా అయిపోయినాక, దేవుడా ఇది నేనేనా తండ్రి, హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఇచ్చాడు. నిన్ను ఎవరు ముట్టలేరు, నిన్ను ఎవరు అణచలేరు. రాజులను సహితం గద్దిస్తా, నా ప్రవక్తలకు హాని చేయకూడదనియు, నా అభిషక్తులకు హాని చేయకూడదనియు నేను రాజుల చేత నేను గద్దిస్తా. రాజులను గద్దిస్తా, సామాన్యులను గద్దిస్తా, మనందరి పక్షాన. ప్రారంభము నుండి నువ్వు ఏ అమ్మా నాన్నకి పుట్టాలో కూడా అని చూసాడు, ఎక్కడ పుట్టాలో కూడా అని చూసాడు. నీ తల వెంట్రుకలు నల్లగా ఉండాలా, పసుపు ఉండాలా, పిల్లి కళ్ళ, బాతు కళ్ళ, గుడ్ల గూపి కళ్ళ, ఏ కళ్ళు కావాలో కూడా చూసాడు ఆయన. ప్రారంభము నుండి మొత్తం చూసాడు. అందువలన యేసే అనేది భయపడకండి, భయపడకండి, ఉన్నానండి, భయపడకండి, భయపడకండి. నేను స్టేజ్ మీదకి వచ్చానండి, భయంతో ఉన్నాను అనుకో, నాకు నెక్స్ట్ మాట రాదు. అందుకే దేవుడు అంటాడు భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. మొత్తం సెట్ చేశా. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశం దాటారు, ఎర్ర సముద్రం దాటారు, అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నారు. 3 రోజులు నీళ్ళు లేవు. అక్కడ వెళ్ళగానే మొత్తం నీళ్ళు కనబడినాయి. అయ్యి బాబోయ్ నీళ్ళు రా దేవుడా అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. దేవుడు గొప్ప కార్యం చేశాడండి. ఆ నీళ్ళే నీళ్ళు అందరూ ఊసేశారు. అమ్మా ఇప్పుడు చూడండి, ఆర్ యు రెడీ? ప్రారంభం నుండి
ముగింపు తెలిసిన దేవుడు. నా దేవుడు నెత్తి నోరు కొట్టుకొని, అబ్బా ఇలా 30 లక్షల మందికి మంచినీళ్ళు అక్కడే వాళ్ళరా బాబు అని కొట్టుకున్నాడా? వెంటనే దేవుడు అన్నాడు, మోషే భయపడకు, పక్కన ఒక చెట్టును చూసావా, కొమ్మ ఎర్రగొట్టు, దాంట్లో వేసేయి అంటే ప్రారంభం నుండి ముగింపు చూసిన వాడు. వాళ్ళు చేదు నీళ్ళ దగ్గరికి వెళ్ళకముందే పరిష్కారం ఆల్రెడీ సిద్ధపరిచేశాడు అక్కడ. ఈ రోజున నీ కొరకు ఆయన అన్ని సెట్ చేశాడు ఆయన. 2023 మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం మొత్తం సెట్ చేశాడు ఆయన. గింజ కూడా భయపడక్కర్లేదు. ముగింపు చెడు కాదు. ఎండింగ్ ఈజ్ నాట్ బ్యాడ్. ముగింపు చెడు కాదు. దానికి అర్థం మరొక్క చోట ప్రారంభమవబోతుంది. ముగింపు చెడు కాదు, మరేదో ప్రారంభమవబోతుంది. అమ్మ గర్భములో 10 నెలలు ఉంటాం. ఎక్కువ మంది ఎన్ని నెలలు ఉంటారు? 9 నెలలు. ఆడపిల్లలు ఎన్ని నెలలు ఉంటారు? నేను కూడా 10 నెలలు ఉన్నా. నన్ను అందరూ అమ్మాయి అనుకున్నారు, కానీ దేవుడు కృప. అమ్మాయి అయినా అబ్బాయి అయినా దేవుడు కృప. ఆర్ యు రెడీ? 10 నెలలు. 10 నెలలు ఇక్కడ ముగింపబడగానే ఇది చెడు కాదు, మరొక చోట నూతన ప్రారంభం అవ్వబోతుంది. ఒకసారి ఇప్పుడు అక్కడ అమ్మ గర్భములో 10 నెలలు ఏమైపోయింది? అక్కడ ముగింపు. ఇది చెడు కాదు. ఈ భూమి మీద ప్రారంభమయ్యాం. ఎక్కడ? ఈ భూమి మీద 90, 100, 120. ఎక్కడ కూడా ఒక ముగింపు ఉంది. అది చెడు కాదు, మరెక్కడో ప్రారంభమవుతుందో. అది యేసయ్యతోనా, ఆ అగ్ని ఆరదు పురుగు చావదన నరకంతోనా, అది నీ ఇష్టం. ఎక్కడ యేసయ్యతో ఉంటే అక్కడ కూడా యేసయ్యతో ఉంటావు. ఎక్కడ నంబర్ 1 సాతాను గాడితో ఉంటే అక్కడ కూడా నువ్వు వాడితోనే ఉంటావు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ కట్ అవటం దేవుడికి ఇష్టం ఉండదు. ఫ్రెండ్షిప్ కట్ అవటం దేవునికి అక్కడే ఉండరా నాన్న అంటాడు. అందువలన ఇక్కడ ఆయనతో ఉండు, అక్కడ కూడా ఆయనతోనే ఉండు. ఎక్కడ పరలోక రాజ్యం అనుభవించు, అక్కడ కూడా పరలోకాన్ని అనుభవించు. ఇప్పుడు ఆమె ఇంట్లో పరలోకం అనుభవించు, పరలోకంలో కూడా పరలోకం అనుభవించు. నీ ప్రారంభములోనే ఆయనకి ముగింపు తెలుసు. కానీ నీ ప్రారంభములోనే నీ ముగింపు తెలుసు. కానీ నువ్వు అనుకున్నట్లు జరగవు, ఆశించినట్లు జరగవు. ఒక దుర్మార్గుడైన ఫ్రెండ్ ఒకడున్నాడు, చండాలపు ఫ్రెండ్ ఒకడున్నాడు, డర్టీయెస్ట్ ఫ్రెండ్ ఒకడున్నాడు. ఎవరు తెలుసా? డర్టీయెస్ట్ ఫ్రెండ్? నిరుత్సాహం. గడి చెప్పండి. డర్టీయెస్ట్ ఫ్రెండ్ ఆడు. ఏ ఫ్రెండ్ ఆడు? ఆడు నీ బెడ్రూమ్లోకి వచ్చేస్తాడు, నీ డైనింగ్ హాల్కి వచ్చేస్తాడు. నువ్వు బండి దగ్గర నడుపుతుంటే వెనకాల కూర్చుంటాడు, నువ్వు కారు నడుపుతుంటే నీ పక్కన కూర్చుంటాడు. అరే బాగున్నారా అంటాడు. ఏం బాగోటవరా బాబు, అంతే చాలు. తెలిసిరా ఆయన. ఆ మాట అన్నావా ఆడి ఫ్రెండ్ రెచ్చిపోతాడు. ఆ మాట అనకూడదు ఆ ఫ్రెండ్తో. నా ఫ్రెండ్ ఎప్పుడు నీతోనే ఉంటాడు. ఆఖరికి యెహోవా సాక్షులు కూడా మీ ఇంటికి రారు, కానీ వీడు మాత్రం వస్తుంటాడు. నీ డైనింగ్ రూమ్లోకి వచ్చేస్తాడు, నువ్వు పడుకుంటే నీ దుప్పట్లోకి వచ్చేస్తాడు, మొహం కడుక్కుంటే అక్కడికి వచ్చేస్తాడు, స్నానం చేస్తుంటే అక్కడికి వచ్చేస్తాడు, ఎక్కడికి వెళ్తుంటే అక్కడికి వచ్చేస్తాడు. ఏంట్రా బాగున్నావంటే ఏం బాగుంటావురా అన్నావా ఆడు రెచ్చిపోయి మంట పుట్టిచ్చేస్తాడు. ఆడంటూ ఉంటాడు, ఏంట్రా పరిస్థితి అంటే, పరిస్థితి ఏముందో మన దేవుడు ఉన్నాడుగా. ఆయనకి తెలవకుండా ఏమీ జరగదుగా. ఆడంటాడు, అబ్బా ఏం మార్పు పొందేవరా బాబు ఆ వాక్యాలేని. డర్టీయెస్ట్ ఫ్రెండ్ ఆడు, డర్టీయెస్ట్ ఫ్రెండ్. ఏమంటారో తెలుసా? నీ ముఖానికి ఒక విలువ ఉందా? ఇంట్లో మీ అమ్మ నాన్న ద్వారా నీకు విలువ ఉందా? మీ అన్న ఎదుట విలువ ఉందా? మీ తమ్ముడు ఎదుట విలువ ఉందా? మీ అపార్ట్మెంట్లో నీకు విలువ ఉందా? మీ ఆఫీసులో నీకు విలువ ఉందా? కనీసం ప్రార్థనా మందిరానికి వస్తే ఎవడన్నా నీకు 100 పెట్టాడా? రెడ్ కట్ కూడా పెట్టలా. నీకు 100 పెట్టాడా? ఏమైనా పెట్టాడా? ఏమైనా పెట్టాడా? కనీసం కుర్చీ ఏమంటే ఇక్కడ కూర్చొని అన్నాడా? వెనకలు నిండిపోయింది అక్కడ, వెనకలు అన్నాడు. డర్టీయెస్ట్ ఫ్రెండ్ ఆడు. ఎవరో నిరుత్సాహం, డర్టీయెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. ఆయన అంటే ఓకే అంటాడు, అన్ని చూపెట్టంటాడు. నువ్వు ప్రార్థన అంటున్నావు, అసలు ప్రార్థన చేస్తున్నాడా? ఆడికి పెళ్ళి అయిపోయింది, మీ అబ్బాయి కావాలా? నువ్వు ప్రార్థన అంటున్నావు, మీ అమ్మాయికి పెళ్ళయిందా? వాళ్ళ అమ్మాయికి పెళ్ళి అయిపోయి ఇప్పుడు 2 బిడ్డల తల్లి. ప్రార్థన అంటున్నావు, దేశం భాగం ఇచ్చేస్తున్నావు, కాணிకలు ఇచ్చేస్తున్నావు, వాళ్ళు పైసా ఇవ్వట్లా,
3 అంతస్తుల బిల్డింగ్ 3 కట్టుకున్నారు. మొన్నే గొల్లపల్లిలో ఇంకొకటి గృహప్రవేశం సజన్నయ్యతో ప్రవేశం పెట్టారు. ఓ దేవుడా దేవుడా అంటున్నాం, కనీసం ఒక కారన్న కొనుక్కున్నామనే మోకానికి ఆ బజాజ్ చేతకు తప్ప. ఆగితే స్టార్ట్ అవ్వదు, స్టార్ట్ అయితే ఆగదు. కంపెనీనే ఎత్తేసారు దాన్ని. నీ ముఖానికి ఏమైనా ఉందా? అది ఇటువంటి నిరుత్సాహములో ఆడు మాట విని నువ్వు బయటికి వచ్చావా? క్రిస్మస్ తర్వాత నీకు జరిగే పరిస్థితుల్లో, నీ ప్రారంభ ముగింపులో ఏముంది? కన్యక మరియ గర్భం ధరించేదని దేవదూత చెప్పింది. ఆ దేవదూత నీ పక్కన ఉందా? లేదు. మీరిద్దరే అనుభవించాల్సి వస్తుంది బాధ. అన్నయ్య ఏమో బాప్టిజం తీసుకున్నాడు. ఎప్పుడన్నా వచ్చాడా మీ ఇంటికి? రాలా. ఇక్కడ చూడండి, ఎవరు నిలబడలా. ఇటువంటి డర్టీయెస్ట్ ఫ్రెండ్ నిరుత్సాహంగా తీసుకెళ్తుండగా వాడి మాట ఇటు విని ఇటు వదిలేసి ముందుకెళ్తూ ఉండు, అడుగు పెడుతూ ఉండు, ముందుకెళ్తూ ఉండు. ఇప్పుడు ఆమెనన్నాలి, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ప్రతిదీ నీ కొరకే దేవుడు చేస్తున్నాడని. నీ విజయం కొరకే చేస్తున్నాడు, నీ మేలు కొరకే చేస్తున్నాడు, నీ ఘనత కొరకే చేస్తున్నాడు, నీ హెచ్చింపు కొరకే చేస్తున్నాడు, నీ ఇల్లు నిలబెట్టడానికి ఆయన చేస్తున్నాడు, కొన్ని తరతరాలు నిలబడడానికి ఆయన చేస్తున్నాడు. ఆయన నీ ప్రారంభం నుండి నీ ముగింపు ఆయనకి తెలుసు గనక శుక్రవారం వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, నువ్వు ఏమవ్వబోతున్నావు అని. ఆదివారం వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు, నువ్వు ఏమవ్వబోతున్నావని. నువ్వు ప్రార్థన చేస్తుండగా నీతో దేవుడు మాట్లాడతాడు, నీ ముగింపులో నువ్వు ఏమవ్వబోతావని. నీకు నువ్వే బైబిల్ చదువుతుండగా నీతో మాట్లాడుతుంటాడు. నువ్వు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేస్తూ నీతో మాట్లాడుతుంటాడు. స్వప్నాలతో దేవుడు నీతో మాట్లాడుతుంటాడు, దర్శనాలు ఇచ్చి నీతో మాట్లాడుతుంటాడు, ప్రవక్తనిలతో నీతో మాట్లాడుతుంటారు. కానీ అవి ఏమీ జరగవు. నీకు ఆలస్యం అయిపోతూ ఉంటుంది. నీ గుండెల్లో మంట ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువా, నాకు ఆ స్వప్నాలు ఇవ్వకయ్యా, నాకు ఆ కళలు ఇవ్వకయ్యా. నువ్వు అలా ఇవ్వటం వలన రేపే జరిగిపోద్దని ఎన్నో స్వప్నాలు కానీ నిరుత్సాహపడతానా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు అవన్నీ నీకు చూపెట్టింది? ఆయనకి ప్రారంభం నుండి ముగింపు తెలుసు కనుక కృంగిపోకు. నీ పట్ల ఇటువంటి గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నా, ఇటువంటి ఆశ నేను కలిగి ఉన్నా, నువ్వు కుంగిపోకు. ఆయన చెప్పింది అబద్ధం కాదు. కానీ ఇంట్లో జరిగే పరిస్థితికి ఇప్పుడు ఏ మ్యాచింగ్ ఉండకపోవచ్చు. మరలా చెప్తున్నాను, ఇప్పుడు జరిగే పరిస్థితికి దేవుడు చెప్పిన దానికి ఏ మ్యాచింగ్ ఉండకపోవచ్చు. అయినా భయపడద్దు. అబద్ధం ఆడడానికి నరుడు కాదు, నెరవేర్చి తీరుతాడు. స్వప్నం ఇచ్చిన దేవుడు, మాట్లాడిన దేవుడు వెంటనే చేయొచ్చు కదా. వెంటనే చేయొచ్చు. వెంటనే చేస్తే ఆయన ఇచ్చిన దీవెనలను హ్యాండిల్ చేయలేవు. 2, దేవుని దగ్గర నుండి దూరం అయిపోతావు, అహంకారి అయిపోతావు, నువ్వు గర్విష్ఠుడి అయిపోతావు, కృతజ్ఞత లేని బతుకుతావు. అందువలన వెంటనే ఇవ్వడవు. దాన్ని హ్యాండిల్ చేసే వయసు నీకు వచ్చినప్పుడు, ఆ జ్ఞానం నీకు ఇచ్చినప్పుడు, ఆ తెలివితేటలు వచ్చినప్పుడు, ఆ జ్ఞానం వచ్చినప్పుడు, అప్పుడు నీ దగ్గరికి ఇస్తాడు. ఇది ఇప్పుడు ఆమె అప్పుడు గర్వపడవు, అహంకరించవు, దేవుని దగ్గర నుండి దూరం అవ్వవు. ఇది నా దేవుని వల్లనే జరిగిందని నువ్వు సాక్ష్యం చెప్తావు. ఆ దీవెన నువ్వు హ్యాండిల్ చేయగలవు, దాన్ని డీల్ చేయగలవు. అది మెచ్యూరిటీ లెవెల్ నీకు వచ్చేస్తుంది అంతే. ఆర్ యు రెడీ?